హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 2 వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి తెలుసుకున్నాం. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11, అదేవిధంగా బలాలు బలహీనతలు అనేది పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ 17 వచ్చేసరికి ఈ రోజు నుంచి అయితే బ్రహ్మాండంగా ప్రారంభంగా ఉంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని ఈ మెగా టోర్నీ అయితే ప్రారంభంగా ఉంది. ఈ మెగా టోర్నీకి 2 టీములు సిద్ధంగానే ఉన్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి రాత్రి 8 గంటలకు ప్రారంభంగా ఉంది. ఇందులో భాగంగానే రేపు మార్చి 23న వచ్చేసరికి 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. ఒక మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్యాహ్నం 3 గంటలకు ఒక మ్యాచ్ ఉండగా, ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఇంకో మ్యాచ్ ఉండడం జరిగింది. తొలి మ్యాచ్ నెంబర్ 2 సంబంధించి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఇప్పటి వరకు ఒకసారి చూస్తే టైటిల్ గెలవలేదు. ఎలాగైనా సరే ఈసారి టైటిల్ గెలవాలని లక్ష్యంతోనే ఢిల్లీ క్యాపిటల్ బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్తోనే రిషబ్ పంత్ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నారు. రీఎంట్రీ ఇవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్ మరింత ప్రతిష్టంగా అయితే తయారైందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే ప్లేయింగ్ 11 ఇలా ఉండబోతుంది. ముందుగా అయితే ఢిల్లీ క్యాపిటల్ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ఆ తర్వాత ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ బలాల విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్కి అతిపెద్ద బలం అంటే బ్యాటింగ్ బలం అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో అయితే భీకరంగా ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే రిషబ్ పంత్ కానీ, డేవిడ్ వార్నర్ కానీ, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, హరీ బ్రూక్స్ వంటి ప్లేయర్లు ఉండడం జరిగింది. ప్రజెంట్ వీళ్ళందరూ ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా పృథ్వీ షా కానీ, డేవిడ్ వార్నర్ కానీ, రిషబ్ పంత్ కానీ భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. అదేవిధంగా మిచెల్ మార్ష్, హరీ బ్రూక్స్ కూడా సూపర్గా ఫామ్లో ఉండడం జరిగింది. బ్యాటింగ్ బలం అయితే ఢిల్లీ క్యాపిటల్కి నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ ఈ మ్యాచ్తోనే ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ మాత్రమైతే అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్సీ విషయంలో గత సీజన్ పేలవంగా అయింది. రిషబ్ పంత్ రీఎంట్రీతోనే ఆ కెప్టెన్ బలం అయితే మరోసారి రానుంది. మరి కెప్టెన్స్లో పంత్ ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్ బలం అయితే సూపర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా చూసుకుంటే పేస్ విభాగం అయితే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. నార్జో కానీ, ముఖేష్ కుమార్ కానీ, మిచెల్ మార్ష్తో కూడిన పేస్ విభాగం అయితే భీకరంగా ఉంది. అదేవిధంగా స్పిన్ విభాగం కూడా చాలా బాగుంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉండడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ కుల్దీప్ యాదవ్ కానీ, అక్షర్ పటేల్ కానీ ప్రజెంట్ జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే చేస్తున్నాడు ప్రజెంట్ జరిగిన సిరీస్లో అయితే. అదేవిధంగా ఆల్రౌండర్ కోటాలో చూసుకుంటే అక్షర్ పటేల్ ఉండడం జరిగింది, మిచెల్ మార్ష్ ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ బలాలు మాత్రమైతే అన్ని విభాగాల్లో ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్. అదేవిధంగా బలహీనతలు కూడా ఉండడం జరిగింది మరి ఢిల్లీ క్యాపిటల్కి కూడా. పేపర్ మీద జట్టు అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కాకపోతే పర్ఫార్మెన్స్లో చూసుకుంటే కొంచెం పేలవంగా అయితే అనిపిస్తుంది. రిషబ్ పంత్ ఎంత మేరకు రాణిస్తాడో చూడాలి. ఐపీఎల్లో మాత్రమే రిషబ్ పంత్ రాణిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆల్రౌండర్ కోటాలో చూసుకుంటే మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్ ఉండడం జరిగింది. కాకపోతే వీళ్ళు బ్యాకప్గా చూసుకుంటే ఎవరు లేకపోయినా ఇది డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి నార్జీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కాకపోతే ఆశించేంత పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేడని చెప్పుకోవచ్చు నార్జే మాత్రమైతే. నార్జే వచ్చేసరికి ప్రజెంట్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. బౌలింగ్లో మాత్రం అంతగా అయితే పదునైతే లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పృథ్వీ షా గత ఏడాది ఫ్లాప్ అయ్యడం కూడా తెలిసిందే. ఈ ఏడాది ఎలా రాణిస్తారో చూడాలి. రీసెంట్గా డొమెస్టిక్ క్రికెట్లో పృథ్వీ షా అద్భుతంగా రాణించడం జరిగింది. మరి ఐపీఎల్ 2024 ఎలా రాణిస్తాడో అయితే చూడాలి. ఓవరాల్గా మాత్రమైతే ఆల్రౌండర్లో బ్యాకప్ కానీ, బౌలింగ్లో కొంచెం డిసప్పాయింటెడ్గా కనిపిస్తుంది మన ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్గా ఉండడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది. ఓపెనర్లుగా వచ్చేసరికి డేవిడ్ వార్నర్, అదేవిధంగా పృథ్వీ షా ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది. పృథ్వీ షా మాత్రం, డేవిడ్ వార్నర్ మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్లో భీకరమైన ఫామ్లో ఉన్నారు. ప్రస్తుతం రాణించిన సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వన్డౌన్లో వచ్చేసరికి మిచెల్ మార్ష్ ప్రజెంట్ సిరీస్లో అద్భుతంగానే రాణిస్తున్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాలి ఐపీఎల్ 2024లో. ఎందుకంటే సంవత్సరం పాటు క్రికెట్కి అయితే దూరం ఉండడం జరిగింది రిషబ్ పంత్.
మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తాడో అయితే చూడాలి. ట్రిషన్ స్టబ్స్ ఉండడం జరిగింది, అయితే ఎలా రాణిస్తాడో చూడాలి. ఆ తర్వాత లలిత్ యాదవ్ గురించి వచ్చినట్టయితే లలిత్ యాదవ్ మరి ఎలా రాణిస్తాడో చూడాలి. ఆ తర్వాత అక్షర పటేల్, ఆరెంజ్ నార్జో కానీ, కేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ ఉండడం జరిగింది. ఓవరాల్గా బౌలింగ్ విభాగం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు నలుగురు మన ప్రజెంట్ జరిగిన సిరీస్లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది. మొత్తం కూడా ఒక నార్జో తప్ప మిగతా అందరు ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్లు అవడం ఢిల్లీ క్యాపిటల్ కలిసి వచ్చే అంశం కూడా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిషన్ బద్వర్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, నార్జో, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్తో కూడిన ప్లేయింగ్ 11 మాత్రమైతే తొలి మ్యాచ్లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ మనం అయితే పూర్తిగా ఫిట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్టయితే పంజాబ్ కింగ్ ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లో ఒక్కసారి అంటే ఒకసారి కూడా టైటిల్ గెలవాలని చెప్పుకోవచ్చు. ఈసారి ఎలాగైనా సరే టైటిల్ గెలవాలనే లక్ష్యంతోనే పంజాబ్ కింగ్ బరిలో దిగే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ యొక్క బలాలు ఏంది, బలహీనతలు ఏందైతే తెలుసుకుందాం. ఆ తర్వాత ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా పంజాబ్ కింగ్ బలాల విషయానికి వచ్చినట్టే పంజాబ్ కింగ్ బౌలింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ అన్ని టీంలో కంపేర్ చేసుకుంటే పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లైనప్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ కానీ, కసాడో రబడా కానీ, హర్షల్ పటేల్ కానీ, శ్యామ్ కరణ్ కానీ, క్రిస్ వోక్స్ కానీ, నాథన్ ఎలింగ్స్ కానీ ఉండడం జరిగింది. డేంజరస్ బౌలర్లు కలిగి ఉండడం జరిగింది పంజాబ్ కింగ్స్లో మాత్రం. అయితే ప్రజెంట్ ఒక పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లైనప్ అయితే భీకరంగా అంటే భీకరంగా ఉండడం జరిగింది. స్పిన్ విభాగం చూసుకున్నా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రాహుల్ చాహర్ కానీ, హర్మన్ప్రీత్ బార్ కానీ యువ ప్లేయర్ మాత్రం అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా ఉండడం జరిగింది. ఓవరాల్గా బౌలింగ్ కేటగిరీలో పంజాబ్ కింగ్స్ అయితే చాలా బాగుంది. స్పిన్ పేస్ విభాగం చాలా అంటే చాలా బాగుంది. ఆల్రౌండర్ కూడా మన పంజాబ్ కింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ కింగ్ ముఖ్యంగా బలహీనతల గురించి చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక శిఖర్ ధావన్ తప్ప మిగతా ప్లేయర్లు అంతగా ఆశించిన స్థాయి రాణిస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమైతే శిఖర్ ధావన్ పైన ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది మన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. జానీ బేస్టో కానీ, లివింగ్స్టోన్ కానీ, శ్యామ్ కరణ్ కానీ బ్యాటింగ్ విభాగంలో ఉండడం జరిగింది. జానీ బేస్టో రీసెంట్గా జరిగిన సిరీస్లో డేంజరస్గా ఫెయిల్ అయ్యాడు. లివింగ్స్టోన్ అంతగా అయితే స్థిరంగా అయితే రాణిస్తలేడు. శ్యామ్ కరణ్ మరి ఎలా రాణిస్తారో అయితే చూడాలి. వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ అయితే పంజాబ్ కింగ్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉండదని చెప్పుకోవచ్చు. వీటితో పాటు యువ క్రికెటర్లు జితేశ్వర్ శర్మ కూడా ఉండడం జరిగింది. జితేశ్వర్ శర్మ ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. ప్రజెంట్ జరిగిన సిరీస్లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది జితేశ్వర్ శర్మ మాత్రం అయితే. అటు శిఖర్ ధావన్, జితేశ్వర్ శర్మ ఇద్దరే కొంచెం ప్రజెంట్ సిచ్యువేషన్లో అద్భుతంగా రాణించే ఉన్నారు. మిగతా ప్లేయర్ మాత్రమైతే రాణించలేకపోతున్నారు. కంపేర్ టు ఢిల్లీ క్యాపిటల్ కంపేర్ చేసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్ విభాగంలో ఢిల్లీ క్యాపిటల్ పైచేయి సాధించింది. కాకపోతే బౌలింగ్ విభాగంలో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ పైచేయి సాధించింది. మరి చూడాలి, మ్యాచ్ మాత్రమైతే ఓవరాల్గా జరిగే అవకాశం అయితే ఉంది. మరి పంజాబ్ కింగ్స్ ఒక ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఓపెనర్లుగా వచ్చేసరికి శిఖర్ ధావన్, జానీ బేస్టో ఓపెనింగ్ చేస్తారు. వన్ డౌన్గా వచ్చేసరికి ప్రభుద్ సిమ్రాన్ సింగ్ వన్ డౌన్గా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే లివింగ్స్టోన్, హర్ప్రీత్ బార్, జితేశ్వర్ శర్మ మిడిల్ ఆర్డర్లో రానున్నారు. ఆల్రౌండర్లో మన శ్యామ్ కరణ్ కానీ, హర్షల్ పటేల్ కానీ, కసాడో రబడా కానీ, హర్షదీప్ సింగ్ కానీ, రాహుల్ చాహర్ పేస్ విభాగంలో వీళ్ళు బరిలో దిగే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా టీమ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే బ్యాటింగ్ విభాగంలో కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. బౌలింగ్ విభాగం మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్లో బలంగా ఉంది, బౌలింగ్లో కొంచెం డిసప్పాయింటెడ్గా కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమైతే. అదేవిధంగా పంజాబ్ కింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్లో చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. బౌలింగ్లో మాత్రమైతే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే రెండు అలాగనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రెండు జట్లు మాత్రమైతే. మార్చి 23న జరిగే ఈ మ్యాచ్లో మరి ఎవరిపై చేయి సాధిస్తారో అయితే చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి విజయ అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ విభాగంతో పాటు బ్యాటింగ్ విభాగం కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి కంపేర్ టు పంజాబ్ కింగ్స్తో పోల్చుకుంటే. మరి చూడాలి, ఇది ఢిల్లీ క్యాపిటల్ గెలుస్తా లేదా అని అయితే చూడాలి. ముఖ్యంగా మళ్ళీ పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో రిషబ్ పంత్ మాత్రమైతే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రీఎంట్రీ మ్యాచ్లో రిషబ్ పంత్ ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అని అయితే అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ కీపింగ్ కానీ, కెప్టెన్సీ కానీ, బ్యాటింగ్ కానీ ఎలా చేస్తున్నాడు అనేది అయితే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి రిషబ్ పంత్ మరి పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అనేది మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం.
ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే కంపేర్ టు ఢిల్లీ క్యాపిటల్ కంటే పంజాబ్ కింగ్స్ కంటే ఢిల్లీ క్యాపిటల్ కొంచెం బలంగా కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటలే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది కంపేర్ టు పంజాబ్ కింగ్స్తో మాత్రం అయితే. మరి చూద్దాం ఢిల్లీ క్యాపిటల్ గెలుస్తుందా లేదా పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా అనే లేదా అయితే ఆ రోజు వీడియోలో మనం పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.